చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కాళహస్తి మనకు అద్భుతమైన ప్రాంతాలు, హిమాలయ పర్వత ప్రాంతాలు, నార్త్లో అద్భుతమైన ప్రాంతాలు, అలా కాశ్మీర్ ఒకటి ఉన్నాయి కదా. ఇవన్నీ ఉండగా న్యూజిలాండ్కి ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనేది మన వాళ్ళు వేసే ప్రశ్న. నేను ఎక్కడ షూట్ చేశానో అది అనవసరం. 2వ శతాబ్దంలో భూప్రపంచం మొత్తం ఒక అద్భుతమైన పెయింటింగ్ లాగా ఉండేది. మనం చెడగొట్టాం. మన డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్ళి నదుల్లో కలుపుతున్నాం, తీసుకెళ్ళి సముద్రంలో కలుపుతున్నాం. మనం మొత్తం ఎన్ని విధాలుగా మన పంచభూతాల్ని మనం చెడగొట్టాలో, నాశనం చేయాలో చేసేస్తున్నాం. మైనింగ్ అని మన కకృతి కోసం, మానవ కకృతి కోసం మైనింగ్ అని అడవుల్లో చెట్లు కొట్టేసేది, మనం ఫ్యాక్టరీలు పెట్టేసి ఎయిర్ పొల్యూషన్ చేసేది, మొత్తం చెడగొట్టిన తర్వాత దేవుడిచ్చిన అందాన్ని మనం ఎక్కడ కాపాడాం? నేను ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఒక అద్భుతమైన లొకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను తీసుకెళ్ళి నేను చూపించాను. అది సినిమా చూసినప్పుడు లొకేషన్స్ కూడా ఇది దేవుడు చేసిన పెయింటింగ్. న్యూజిలాండ్ ఆ భూప్రపంచం అంతా దేవుడు చేసిన ఒక పెయింటింగ్, కానీ ఇంకా దేవుడు చేసిన పెయింటింగ్ చెడగొట్టకుండా అలాగే ఉంది అంటే అది న్యూజిలాండ్. మొత్తం ప్రపంచంలో అంటే ఈ బాహుబలి కూడా కేరళ అడవుల్లో కొండల్లో తీశారంటారు కదా, అది మీకు అవి ఉపయోగపడలేదంటారా? నేను అనుకున్న కథకి నాకు అది కుదరలేదు. కాళహస్తిలో ఆ సువర్ణముఖి నది, ఆ గుడి, ఆ చెట్లు, ఆ వాతావరణం యాజ్ ఇట్ ఈజ్గా మీకు అక్కడ కనిపించింది న్యూజిలాండ్లో. ఇప్పుడు చూడండి, కాళహస్తిలో స్వర్ణముఖి నది పారి ఎన్ని సంవత్సరాలు అయింది? అవును, అన్ని రాళ్లే ఉంటాయి, నీళ్లు ఉండవు అక్కడ. అంతే, ఇసుకే మొత్తం. డ్యామ్లు కట్టి, కోర్స్ మనం అవసరం కోసం డ్యామ్లు కట్టుకొని నీళ్ళు ఆపాం. అసలు ఎప్పుడు పారే నదిని మనం సముద్రంలోకి చేరకుండా, మనం అలవాటు మనకి వేస్ట్ అవ్వకుండా డ్రింకింగ్ వాటర్ కోసం అని మనం ఆపాం రివర్ వాటర్ని. కానీ ఆ పారే నీరు అప్పట్లో ఎలాగుండేది? వెనక్కి వెళ్ళి 2వ శతాబ్దంలో ఎలా ఉంటుందని ఊహించి అది చూపించాం. దాని బొమ్మ గీసుకొని విజువలైజ్ మనం ఊహించుకుంటే ఊహా చిత్రం అక్కడ దొరికింది మీకు న్యూజిలాండ్లో. ఎగ్జాక్ట్గా. నార్త్లో కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయండి, కానీ షూటింగ్ ఫ్రెండ్లీ కాదు. నేను ఇన్డెప్త్ వెళ్ళి నేను ఎతికితే బ్రహ్మాండంగా ఉంటాయి, ఫొటోస్ అన్నీ చూస్తాం. కానీ ఇంతమందిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఎక్విప్మెంట్ ఇదంతా షూటింగ్ సౌకర్యం, అది ఇట్స్ వెరీ వెరీ హర్క్యులియన్ టాస్క్.